హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లావెండర్ కిచెన్ తెలుగు అఫీషియల్. ఈరోజు మనం చూపించబోయే రెసిపీ వచ్చేసి ఇవి మన కార్తీక మాసంలో వచ్చే స్పెషల్గా ఉసిరికాయలు ఉన్నాయి కదా, వీటిని బాగా గ్రేట్ చేసుకోవాలి. మనం కొబ్బరి గీకే దాంతో గ్రేట్ పెట్టుకోవాలి. మినపప్పు, పల్లీలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు, ఈ పదార్థాలు శనగపప్పు రెడీగా పెట్టుకోవాలి. మనము అన్నం ఉడికిచ్చింది కానీ లేదా నైట్లో మనము వండినది మిగిలిపోయిన అన్నంతోనే చేసుకోవచ్చు. కొంచెం ఆయిల్ ఎక్కువగా వేసుకోవాలి. పల్లీలు రావడానికి టైం పడుతుంది మనకి, అందుకనే ఫస్ట్ పల్లీలు వేసాను. ఈ సీజన్లో ఉసిరికాయలు వస్తాయి కాబట్టి మనం ఇలా చేసుకుంటే బాగుంటుంది. ఏ సీజన్లో వచ్చే ఫుడ్ మనం ఆ సీజన్లో తింటే చాలా బాగుంటుందని నా ఒపీనియన్ అండి. మినపప్పు వేసాను, పల్లీలు వేసాను. ఇప్పుడు కొంచెం మనం శనగపప్పు వేసుకున్నాం. దీంతో పాటు కొంచెం జీలకర్ర, మీరు కావాలంటే ఆవాలు కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఆవాలు వేయట్లేనండి. మిర్చి వేస్తున్నాను, 2 ఎండుమిరపకాయలు కూడా వేసాను. మనం నిమ్మకాయ పులిహోర ఎలా చేసుకుంటాం ఆ మాదిరిగానే, ఎందుకంటే ఉసిరికాయలు కూడా పుల్లగా ఉంటాయి, చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ఈ విధంగా ట్రై చేసి చూడండి. తెలిసిన వాళ్ళైతే ఓకే, తెలియని వాళ్ళైతే ఒకసారి ట్రై చేయండి. మనం అన్నం మిగిలిపోయినప్పుడు ఎప్పుడైనా చేసుకుంటే చాలా మంచిది. ఇంకా రైస్ కూడా ఫినిష్ అవుతుంది, ఇది కొత్త వెరైటీగా ట్రై చేసినట్టు ఉంటుంది. నాకు కూడా ఆల్రెడీ అన్నం నైట్గా ఉందన్నమాట, అందుకు చేస్తున్నాను. సాల్ట్ వేసుకోండి, సరిపోతుంది నాకు సాల్ట్. చేంజ్ అవుతుంది కదా. ఇప్పుడు వచ్చేసి ఇది వేస్తాను. కొంచెం అల్లమైనా కట్ చేసి వేసుకోవచ్చు, కొంచెం అల్లమైనా కట్ చేసి వేసుకోవచ్చు. నేను కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను. కొంచెం ఆయిల్, కొద్దిగా నీళ్ళు వేస్తున్నాను. కొంచెం ఆయిల్లో రైస్ వేస్తుంది, కలర్ కోసం ఫస్ట్ యాడ్ చేస్తున్నాను. మామిడికాయ పులిహోర, నిమ్మకాయ పులిహోర ఎలా చేస్తాము అది ఇవ్వండి. మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ కావాలంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసుకోండి. నేనైతే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ చేస్తానండి. చూసారా, తింటుంటే మధ్యలో ఆ పప్పులు, శనగపప్పు, పల్లీలు, మినపప్పు వస్తుంటే సూపర్ ఉంటుందండి. ఎండినకాయ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది, ఎండిన మిర్చి ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది రైస్లో. ఇప్పుడు మనం రైస్ యాడ్ చేస్తే సరిపోతుంది. అంటారు కదండి, మ్యాగీ 2 మినిట్స్లో మ్యాగీ అన్నట్టు. మన సౌత్ ఇండియన్స్కి అందరికీ పులిహోర వితిన్ 5 minutes అంతే అంట, రెడీ అయిపోయింది. చూడండి, ఇలా వేసుకుంటే సూపర్ ఉంటుందండి. ఉసిరికాయ పులిహోర రెడీ అండి. ఉసిరికాయ పులిహోర రెడీ అయిందండి. మీకు ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ టైం.